కృపామయుడా నీలోనా ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు అత్యంత ప్రియులైన మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాన్ని దీవించునుగాక, మీకు శుభము కలుగునుగాక. ప్రియులరా, అనుదిన యేసయ్య కృప అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బిడ్డలకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. దేవుడు మీ జీవితాల్లో దీర్ఘాయువును దేవుడు మీకు కలుగజేసి సుఖమైన సంవత్సరములు శాంతి సమాధానాలతో దేవుడు మిమ్మల్ని నింపి నడిపించునుగాక. అదేవిధంగా పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి దంపతులకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. మీ దాంపత్య జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ప్రియులరా, మరి ప్రార్థన చేసుకొని మరి ప్రారంభించుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ తండ్రి, సర్వాధికారివైన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మరొకసారి నీ పాదాల చెంతకు వచ్చే కృప మాకిచ్చినందుకై మీకు స్తోత్రాలు. నమ్మదగిన దేవుడా, కృప కలిగినటువంటి దేవుడా, అపారమైన నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, నీ మాటలను ధ్యానం చేసుకోబోతుండగా మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలు వింటున్నటువంటి వారందరిని బట్టి మీకు వందనాలు. మీ గొప్ప ఆదరణ, మీ గొప్ప బలము, దీవెన, దీర్ఘాయువు నీ బిడ్డలకు అనుగ్రహించండి. ప్రభువా, నీ సన్నిధి నుంచి నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. 119వ కీర్తన, 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అని ఇక్కడ వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఈ వాక్యాన్ని ఒకసారి ప్రతి ఒక్కరూ మీ మనసులో ముద్రించుకోండి. ఎందుకంటే ఇక్కడ భక్తుడు రాస్తాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలుగజేసింది అని అంటున్నాడు. బాధలలో నెమ్మది కలిగించేది ఏమిటంటే దేవుని యొక్క వాక్యము. బాధలు మొట్టమొదట ఎంతమందికి ఉన్నాయి? కొంతమందికే ఉంటాయా, అందరికీ ఉంటాయా అని మనం గమనిస్తే, బాధలు అనేవి ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక బాధ అనుభవిస్తూనే ఉంటాడు. ఎందుకంటే వాక్యంలో ఒక మాట వ్రాయబడింది. ఏమి వ్రాయబడిందంటే, యోబు గ్రంథం 14వ అధ్యాయంలో ఒక మాట రాస్తాడు. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడై మిక్కిలి
బాధ నొందును అని వ్రాయబడింది. తర్వాత పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును అని వ్రాయబడింది. మరొక వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటంటే, తొంభైవ కీర్తన 10వ వచనంలో, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు అగును, అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. అంటే స్త్రీ కనిన నరుడు మిక్కిలి కొద్ది దినములు కలిగిన వాడై మిక్కిలి బాధ నొందును అని వ్రాయబడింది. అంటే ప్రతి మానవుడు ఏదో ఒక బాధ తన జీవితంలో అనుభవిస్తూనే ఉంటాడు కదా. ఈ బాధలు అనుభవించటానికి ప్రియులారా కులము, మతము, లేకపోతే ధనము, గొప్పతనము, బలము, ఐశ్వర్యము ఇవన్నీ కాదు. స్త్రీ కనిన నరుడు కొద్ది దినాలు కలిగిన వాడే. కొద్ది దినాలు కలిగిన వాడే మిక్కిలి బాధ నొందుతాడు. ఇప్పుడు ఏ జంతువు గురించి వ్రాయబడలేదు, ఏ పక్షి గురించి వ్రాయబడలేదు. ఎందుకంటే బాధలు, కష్టాలు, శ్రమలు ఈ పక్షులకి, జంతువులకి, ప్రియులరా మృగాలకి ఇవి ఉండవు. ప్రియులరా వాటిని కూడా దేవుడు సృష్టించాడు. కానీ మానవుణ్ణి మాత్రం దేవుడు ప్రత్యేకంగా సృష్టించాడు. ఈ భూప్రపంచంలో నాకు తెలిసి ఇంచుమించుగా ఒక 800 కోట్ల మంది ప్రజలు ఉంటారు. ఇంతమంది ప్రజలు కూడా ఏదో ఒక బాధను అనుభవిస్తూనే ఉంటాడు, ఏదో ఒక కష్టాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. అయితే ప్రతి ఒక్కరూ వారి బాధల నుంచి విడుదల పొందాలని, వారి కష్టాల నుంచి విడుదల పొందాలని చాలా ప్రయత్నాలు చేస్తారు. ప్రియులారా భక్తిపరంగా చేస్తారు. ఇంకా వారు ఏమి చేయాలనుకుంటున్నారో అది చేస్తూనే ఉంటున్నారు ఈ లోకంలో వారి బాధలు పోవటానికి. కానీ బాధలు పోవటానికి మనుషుడు ఏదేది చేసినా తన బాధల నుండి మాత్రం తప్పించుకోలేకపోతున్నాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియులారా మీరు ధన్యులు. ఎందుకో చెప్పనా, బైబిల్ గ్రంథం ఏం చెబుతుందో తెలుసా? ప్రియులారా ఎక్కడెక్కడికో బాధలు పోతాయని, కష్టాలు పోతాయని అటు ఇటు పరిగెత్తుతున్నారు. కానీ మన బాధలు పోవాలంటే మనం దేవుని దగ్గరికి రావాలి. రెండవది, భక్తుడు ఇక్కడ ఏమంటాడు అంటే తన అనుభవపూర్వకంగా రాస్తున్నాడు. నీ వాక్యము నన్ను బ్రతికించింది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగజేసింది అని అన్నాడు. వాక్యము అనగా దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి దేవుడు మనకున్నటువంటి బాధల నుండి విడిపించగలిగినటువంటి వాడు. ప్రియులారా ఎన్ని బాధలున్నా వాక్యము ధ్యానం చేయండి, వాక్యం చదువుకోండి, ఎక్కడ లేనంత నెమ్మది, ఎక్కడ లేనంత సంతోషం కలుగుతుంది. కాబట్టి దేవుని వాక్యమును ఎంత ధ్యానం చేయగలిగితే, ఎంత చదవగలిగితే అంతగా నీ ఆత్మలో, నీ మనసులో నెమ్మది నీవు పొందుకోగలుగుతావు. నీ కష్టాలన్నీ మర్చిపోతావు. ఎందుకంటే వాక్యము ధ్యానించుట అనేది నువ్వు దేవునితో
కలిసిపోతున్నావు, లేకపోతే దేవునితో కలిసి ఉంటున్నావు అని అర్థం. వాక్యం ధ్యానిస్తున్నప్పుడల్లా నువ్వు దేవుణ్ణి కలుస్తున్నావు అని అర్థం. దేవుణ్ణి కలిసేవాడు నెమ్మదిగా ఉంటాడు. దేవుణ్ణి కలిసేవాడు వారికి ఉన్నటువంటి బాధల నుంచి విడుదల పొందుతూ ఉంటారు. అందుకే దేవుని వాక్యం మనకి ఏం బోధిస్తుంది అని అంటే, ప్రభునందు ప్రియులారా, కీర్తన గ్రంథంలోనే 28వ అధ్యాయములో ఒక మాట రాయబడింది, మీకు జ్ఞాపకం చేస్తాను. 28వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నాకు ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను అని వ్రాయబడింది. కాబట్టి ప్రియులారా, మన బాధల్లో మనము నెమ్మది పొందాలి అనంటే మొట్టమొదట దేవుని వాక్యమును ధ్యానించాలి. దేవుని వాక్యమును ధ్యానించువాడు నెమ్మది పొందుతాడు. కాబట్టి అది చాలా ప్రాముఖ్యం. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు ధన్యుడు, దాన్ని దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అని వాక్యములో వ్రాయబడింది. ఏమిటి ధన్యత అంటే, ప్రాముఖ్యంగా మనం ఇప్పుడు ధ్యానం చేసుకునే మాట ఏంటంటే, మన బాధలలో మనము నెమ్మది పొందుతాము. తర్వాత ప్రియులారా, మన బాధల్లో మనం నెమ్మది పొందాలి అంటే మనము చేయాల్సినటువంటి మరొక పని ఏంటో తెలుసా? ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ప్రియులారా, దావీదు, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను అన్నాడు. అంటే దేవుని యందు మనము నమ్మకం ఉంచాలి. దేవుని యందు నమ్మిక ఉంచిన వాడు నెమ్మది పొందుతాడు. దేవుని యందు నమ్మిక ఉంచిన వాడు దేవుని యొక్క సహాయాన్ని చూస్తాడు. అందుకే యేసు ప్రభువారు ఏమన్నాడో తెలుసా? నమ్ముట నీ వలనైతే నమ్మేవానికి సమస్తము సాధ్యమే అని అన్నాడు. ప్రియులారా, నీ జీవితంలో నీ బాధల నుండి నువ్వు విడుదల పొందాలి అని అంటే మొట్టమొదట వాక్యం ధ్యానించాలి. రెండవది దేవుణ్ణి నమ్మాలి. దేవుణ్ణి నమ్మకుండా దేవుని కార్యం చూడలేవు. దేవుణ్ణి నమ్మకుండా ఆయన చేసే అద్భుతాలు మనం చూడలేం. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు ఆయన ఆయా ప్రాంతాలు వెళ్ళేటప్పుడు ఆయన గురించి అనేక మంది తెలుసుకున్నారు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన సమాజ మందిరపు అధికారి అని వ్రాయబడింది. ఆయన పేరు యాయీరు. వారి కుమార్తె రోగముతో మంచంలో పడి ఉంది. తన కుమార్తెను బాగు చేయమని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు అంటే అర్థం ఏంటి? ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టి వెళ్ళాడు. యేసు ప్రభు వారి యందు విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి వెళ్ళాడు. ప్రియులారా, అక్కడికి వెళ్ళిన తర్వాత అడుగుతున్నాడు, బోధకుడా, నా కుమార్తె అనారోగ్యంతో పడి ఉంది, మంచం మీద పడి ఉంది, నువ్వు వచ్చి ఒకసారి నా కుమార్తెను బాగు చేయమని అడుగుతాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, తర్వాత కాసేపటికి వారి ఇంటి దగ్గర నుండి పనివారు వచ్చి, అయ్యా యాయీరు గారు, కుమార్తె చనిపోయింది నాయనా, ఇక బోధకుడిని ఇబ్బంది పెట్టొద్దు, మనం వెళ్ళి కార్యక్రమాలు చూసుకుందాం అన్నప్పుడు వెంటనే ప్రభు ఏమన్నాడో తెలుసా? యాయీరు, నమ్మిక మాత్రము ఉంచుము, వెళ్దాం పదా అని చెప్పి ఇంటికి వచ్చారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వెళ్ళేసరికి చాలామంది జనులు ఆ ఇంటి వాకిట ఉన్నారు. అందరూ ఏడుస్తూ కూర్చున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? ఆ అమ్మాయి నిద్రపోతుంది, స్థలం ఇవ్వండి నాకు అని యేసు ప్రభువారు లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ చిన్నదాన్ని ముట్టి ఆ బిడ్డను స్వస్థపరిచాడు. చనిపోయిన అమ్మాయిని తిరిగి లేపాడు. ఇప్పుడు ఇంత గొప్ప కార్యం చూడటానికి కారణం ఏంటో తెలుసా? యాయీరు దేవుని యందు నమ్మిక మాత్రమే ఉంచాడు గనుక ఒక అద్భుతమైన సహాయాన్ని, దేవుని కార్యాన్ని చూశాడు. తనకున్న బాధ అంతా పోయింది. తన కుమార్తె అనారోగ్యంతో పడి చావ సిద్ధమై ఉంది. అయితే తన హృదయంలో చాలా బాధపడుతున్నాడు. ఎప్పుడైతే యేసు క్రీస్తునందు నమ్మిక ఉంచాడో, ప్రియులారా, తన జీవితంలో ఉన్న ప్రతి బాధను దేవుడు తొలగించాడు. గొప్ప నెమ్మది తన జీవితంలో కలిగింది. అలాగే ప్రియులారా, మీ జీవితంలో ఎన్ని బాధలున్నా, ఎన్ని వేదనలున్నా, ఎన్ని కష్టాలున్నా యేసు క్రీస్తునందు నమ్మిక ఉంచండి.
నమ్మకం ఉంచండి. ఏమని నమ్మకం ఉంచాలి? ఆయన మాత్రమే నా బాధలు తొలగించగలడు, ఆయన మాత్రమే అద్భుతాలు చేయగలిగినటువంటి వాడు, ఆయన మాత్రమే ఆశ్చర్యమైన కార్యాలు జరిగించగలిగిన వాడని ఎప్పుడైతే నీవు నమ్ముతావో, నీ నమ్మకాన్ని బట్టి దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని చేస్తాడు. తర్వాత ప్రియులారా, మన బాధల్లో నెమ్మది పొందాలంటే మొదటిది దేవుని వాక్యం ధ్యానించాలి, రెండవది దేవుణ్ణి నమ్మాలి, తర్వాత మనం గమనించినప్పుడు మూడవది దేవుని యందు నిరీక్షణ కలిగినటువంటి వారుగా ఉండాలి. దేవుని యందు నిరీక్షణ, ఎందుకంటే నిరీక్షణ అనేది దేవుని యొక్క వాక్యమును బట్టి మనం చూసినప్పుడు ప్రియులారా, ఆయన చేసే కార్యాలు మనము నిలిచి ఉండి చూడాలి. ఏదైతే దేవుని యొక్క సన్నిధిలో నమ్మావో, ఆయన నమ్మావో, నీవు ఆయన యొక్క కార్యాలను నిరీక్షణతో నీవు ఎదురు చూడాలి. బైబిల్ గ్రంథంలో మనం చదివినప్పుడు రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 3 నుండి 5 వచనాల వరకు మనం చదివితే అక్కడ రాయబడినటువంటి మాటలను ప్రియులారా మనం చదువుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 3 నుండి 5 వచనాల వరకు. అయితే అంతేకాదు, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవుని యందు మనం ఉంచినటువంటి నిరీక్షణ ఏమాత్రము కూడా సిగ్గుపరచదు. ప్రభునందు ప్రియులారా, ఆయనే చెయ్యగలడని ఆయన గురించి ఎదురు చూసే దేవుని పిల్లలుగా నీ ఉండగలిగితే, ఇదిగో నిన్ను సిగ్గుపడనివ్వడు, స్వస్థత విషయంలో స్వస్థపరుస్తాడు. ప్రభునందు ప్రియులారా, ఏ విషయములో నువ్వు బాధపడుతున్నావో ఆ విషయములలో నీవు నిరీక్షణ ఉంచిన దాన్ని బట్టి నీ బాధలలో నీవు నెమ్మది పొందుతావు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు 3 విషయాలు చెప్పాను. ఒకటి, బాధల్లో నీవు నెమ్మది పొందాలి అంటే వాక్యము ధ్యానించాలి. రెండవది, బాధల్లో నీవు నెమ్మది పొందాలి అంటే దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మాలి. మూడవది, నీ బాధల నుంచి నువ్వు విడుదల పొందాలి అంటే ఆయన మాత్రమే చేయగలిగిన సమర్థుడు, శక్తి కలిగినటువంటి వాడని ఆయన యందు పరిపూర్ణమైన నమ్మకము, నిరీక్షణ కలిగిన వ్యక్తిగా నీవు ఉంటే ఆయన కార్యాలు మీరు చూడగలుగుతారు. మీ బాధలలో నుండి నెమ్మది పొందుకోగలుగుతారు. తర్వాత ప్రభునందు ప్రియులారా, మనం గమనించినప్పుడు మనము వాక్యములో చూస్తే ఈ బాధలు, నీకేమైనా బాధలు ఉన్నప్పుడు ఆ బాధలు ఇవి ఇట్లాగే నన్ను బాధ పెడతాయి, ఇలాగే ఇక నా బతుకంతా ఇంతే, ఇక నా బాధల నుంచి విడుదల చేసేవాళ్ళు ఎవరు లేరు, నా కష్టాల నుండి ఎవరు తొలగించేవాళ్ళు లేరు అని చాలామంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అదే ఆత్మహత్య. నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి అని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావా? వద్దు, నీ ఆలోచన పక్కన పెట్టు. ఇదిగో నీ బాధలలో నెమ్మదినివ్వటానికి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు క్రీస్తు. ప్రియులారా, నీ బాధలు శాశ్వత కాలం ఉండవు. నీ బాధలు ఎప్పుడు ఉండవు. నీ బాధలు కొద్ది కాలమే ఉంటాయి. నీ బాధలు ప్రియులారా కొంతకాలమే ఉంటాయి, తర్వాత అవి నీ నుండి తొలగిపోతాయి. నువ్వేమనుకోవాలో తెలుసా? నా బాధలు ఎల్లకాలం ఉండేవి కాదులే, అవి నా నుంచి వెళ్ళిపోతాయిలే అని నీవు అనుకోవాలి, నువ్వు నమ్మాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చదివితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము ప్రభునందు ప్రియులారా 10వ వచనాన్ని మనం చదువుకుందాం, లేక 9వ వచనం చదువుకోవాలి. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వాధికారియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్ములను పూనులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఎంతకాలం ఉంటాయని చెప్పాడు ఇక్కడ? కొంతకాలము మీరు శ్రమ పడిన పిమ్మట. అవును ప్రియులారా, శ్రమ బాధ అనేవి బ్రతికినంత కాలం ఉండవు, కొంతకాలమే ఉంటాయి. కానీ ప్రతి మానవుడు బాధ భరిస్తూనే ఉన్నాడు ఈ లోకంలో. అయితే మనము బాధలో నెమ్మది పొందాలి అంటే
దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందో తెలుసా? ఈ శ్రమ కానీ, ఈ బాధ కానీ కొంతకాలమే ఉంటుంది, ఇది నన్ను ఎప్పుడు అంటిపెట్టుకొని ఉండదు, తొలగించబడుతుందని నీవు నమ్మాలి. అప్పుడే నీ బాధలలో నీవు నెమ్మది పొందుతావు. లేక ఇక నాకు ఈ బాధలు పోవు, ఈ కష్టాలు పోవు, ఇంకింతేలే నా బ్రతుకని ఇలాగే నీవు అనుకుంటా ఉంటే నీ జీవితం ఇంకా భారమైపోతుంది. ప్రియులారా, నీ పరిస్థితి అంతా తారుమారైపోతుంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? కొంతకాలమే నీ బాధ, కొంతకాలమే నీ శ్రమ, కొంతకాలమే నీ ఇబ్బంది, కొంతకాలమే. ఇదే నీ మనసులో ప్రతిసారి నువ్వు ధ్యానం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఈ మాటలను మీ హృదయంలో భద్రపరచుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత ఇంకొకటి మనము ధ్యానం చేసుకోవాలి. ఏమిటో తెలుసా? ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా నీ మంచి కోసమే అని నీవు తలంచు. ఇది నా మంచి కోసమే, ఈ బాధ నా మంచి కోసమే అనుకో, సంతోషపడు, నీ బాధల్లో సంతోషపడు. ప్రభు ఏం చెప్పాడు తెలుసా? మనం ఎప్పుడు ఆనందించాలంట. పౌలు కూడా చెప్పాడు, ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. ప్రియులారా, జీవితంలో మనము ఆనందించటమే చాలా కష్టం. ఎందుకో తెలుసా? బాధలు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి. ఈ బాధలను ప్రియులారా మనము ఎప్పుడు మనసులో పెట్టుకుంటే నీకు ఎప్పుడు సంతోషం ఉండదు. నీ బాధను దాన్ని మరుగు చేసుకో, ఆనందాన్ని వెలుగులోకి తీసుకొనిరా. నీకెంత బాధ ఉన్నప్పటికీ నీవు దేవుల్లో ఆనందించటం నేర్చుకోవాలి. ఒకటి, ఎప్పుడు నువ్వు ఆనందించగలుగుతావంటే, ఈ బాధ నా మంచికే, ఈ శ్రమ నా మంచికే, ఈ కష్టము నా మంచికే అని ఎప్పుడైతే నీవు తలంచి ప్రియులారా నువ్వు దేవుణ్ణి స్తుతిస్తావో అప్పుడు నీ జీవితంలో గొప్ప నెమ్మది, సమాధానమును నీవు పొందుకోగలుగుతావు. దేవుని వాక్యం మనకేం బోధిస్తుంది? రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము ప్రియులారా 28వ వచనంలో ఏం రాయబడిందో తెలుసా? దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు గమనించాలి. దేవుడు పిలిచినటువంటి వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి మేలు కలగటానికై, ఆయన్ని పిలిచినటువంటి వారికి, ఆయన బిడ్డలైనటువంటి వారికి, ఆయన ఏర్పాటు చేసుకున్న వారికి ఏం కలుగజేస్తాడంట? మేలు కలుగజేస్తాడు. మేలు కలగటానికి ఏం చేస్తాడు? సమస్తము సమకూరుస్తాడు. సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము అని అన్నాడు. సమకూర్చబడతాయి, అన్నీ కలిసి వస్తాయి. నీ జీవితంలో ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు గమనించాలి. దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి పిల్లలను ఎప్పుడు ఆదరించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో ఏది కలిసి రావట్లేదని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, నిజమే. కొంతమంది దేంట్లో చెయ్యి పెట్టినా వాళ్ళు నష్టపోతూ ఉంటారు. వ్యాపారంలో చెయ్యి పెట్టినా నష్టపోతారు. ఎక్కడైనా నువ్వు ఏ వ్యాపారం అయినా చెయ్యి ప్రియులారా, వెళ్తే చాలు ఏందో దరిద్రం చుట్టుకుంటుంది. ఒక్క పని సక్సెస్గా ఉండదు. దాన్ని బట్టి అప్పులు చేస్తావు, ఈ అప్పు చేసి ఈ వ్యాపారం పెడతావు, అది సాగలేదని ఇంకొక అప్పు చేసి మళ్ళీ ఇంకొక వ్యాపారం పెడతావు. ఇన్ని జీవితంలో అప్పులమయమైపోయిన మరి భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీన్ని బట్టి ఎంతో ఒత్తిడి, ఆ ఒత్తిడిని బట్టి ఎంతో బాధ. అయితే మీరు గమనించండి, దేవుడు సమస్తమును మీ జీవితంలో సమకూర్చి జరిగించబోతున్నాడు. ప్రియులారా, నీ కలిసి రావాలంటే, నీకు సమకూడాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఈ లోకంలో చాలా ఈజీ పని. ఆయన వైపు చూడు, అంతే. ఆయన యందు నమ్మికుంచు, అంతే. ఆయన చెప్పిన మాట విను, అంతే. నీ జీవితంలో గొప్ప నెమ్మది, సమాధానమును నీవు పొందుకోగలుగుతావు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలములో దేవుని మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో దేవుడు నీకు గొప్ప
గొప్ప నెమ్మది, సమాధానము నీకును నీ కుటుంబమునకు దేవుడు కలుగజేయునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆయన యందు నిరీక్షణ ఉంచి ప్రార్థన చేసుకో. నువ్వు ఏ మనుషుని నువ్వు నమ్మొద్దు. నువ్వు మోకరించి ప్రార్థన చేసుకో. మోకరించి దేవుణ్ణి అడుగు. మోకరించి దేవుని వైపు చూడు. నీ జీవితంలో గొప్ప నెమ్మది పొందుతావు. కనుక దేవుడు నీ జీవితంలో చేయబోయే కార్యాన్ని ఎదురు చూడు. అద్భుతాలు నువ్వు చూడబోతున్నావు. దేవుడి మాటలు మన వినికిడిలో, మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మరి మోకరించండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయ కాలములో నీ మాటలు విన్న బిడ్డలను దీవించు నాయన. ఎవరైతే ప్రభువా బాధలలో ఉన్నారో, ఎన్ని సంవత్సరాలు మా బాధలు పోతాయని ఎదురు చూస్తూ ఉన్నారో, ప్రభువా ఇన్నాళ్ళు వారు పడిన బాధలన్నీ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో తొలగిపోవునుగాక. తండ్రి, నీ బిడ్డలు నీ యందు నిరీక్షణ కలిగిన వారుగా ఉండడానికి, నీ ఎడల నమ్మకము కలిగిన వారుగా ఉండడానికి, విశ్వాసము కలిగిన వారుగా ఉండడానికి, ప్రభువా మా ప్రభు ప్రార్థించే పిల్లలుగా ఉండడానికి, వాక్యము ధ్యానించే బిడ్డలుగా ఉండడానికి మీ సహాయం దయచేయండి. అపవాది యొక్క బంధకాల నుండి నీ బిడ్డలను విడిపించు నాయనా. మీ గొప్ప కార్యాలు ప్రతి కుటుంబములో జరిగించండి. అందరూ నెమ్మదిగా సుఖముగా ఉండడానికి మీ కృప దయచేయి. వారి బాధలన్నిటి నుంచి విడుదల దయచేసి కృప చూపమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీ అందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుడు మిమ్ములను మీ కుటుంబాలని దీవించునుగాక. ప్రార్థించండి ప్రియులారా. మెస్సయ్య ప్రార్థన పరిచర్యల గురించి ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమాన్ని అనేకులకు మీరు షేర్ చేయండి. పరిచర్యను ప్రోత్సహించండి. ప్రియులారా, మీ ప్రార్థన అవసరతలు ఏవైనప్పటికీ ఎనీ టైం 24 గంటలలో మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు. మీ కొరకు తప్పనిసరిగా నేను ప్రార్థన చేస్తాను. మీకు అందుబాటులో ఉండే దేవుని సేవకుడను మీ కొరకు అనుదినము నేను ప్రార్థిస్తాను. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి. ఇది తప్పక మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు తప్పకుండా మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు అంతవరకు మీకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.